చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా వస్తుందనేది టెన్షన్‌లో ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ద ఎంటైర్ క్వెషన్ పేపర్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ 50% ఆఫ్ ద క్వెషన్ షుడ్ బి ఈజీ అండ్ 30% షుడ్ బి యావరేజ్. ఇక్కడ మీరు చూడండి 30% షుడ్ బి యావరేజ్ అండ్ రిమైనింగ్ 20% షుడ్ బి హైయర్ ఆర్డర్ థింకింగ్. ఇది నేను చెప్తుంది కాదు స్టూడెంట్స్. గవర్నమెంట్ వాళ్ళు మోడల్ పేపర్‌లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్సే మీకు చెప్తున్నాను. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే నేర్చుకున్నారో అవి డెఫినెట్‌గా వస్తాయి. కాకపోతే కొంచెం ట్విస్ట్ అంటే అదే నంబర్స్ కాకుండా వేరే నంబర్స్ వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ క్వెషన్ పేపర్‌లో ఏవైతే టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయో అడగరు, కొంచెం ఇండైరెక్ట్‌గా అడుగుతారనే పాయింట్ ఇక్కడ. అండ్ ఇంకోటి పార్ట్ బిలో ఓవర్ రైటింగ్ కానీ కరెక్టెడ్ చేసింది కానీ ఎరేజ్ చేసిన దానికి మార్క్స్ అలాట్ చేయరు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఏవైతే వస్తాయో అవి మాత్రమే ఫస్ట్ పార్ట్ బి అటెంప్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ అన్ని నేను ఇదే వీడియోలో ఇస్తాను. సో దట్ యూ స్కోర్ గుడ్ మార్క్స్. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ 40% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ దీని మీద ఉంటుంది స్టూడెంట్స్. అంటే మ్యాక్సిమం ఇక్కడే అడుగుతారు. ఈజీగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై సెక్షన్ అనుకోండి, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్లో వస్తాయి. అండ్ మెన్సురేషన్, ప్రాబబిలిటీ. క్వశ్చన్ పేపర్ అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఏ విధంగా ఇస్తారో చూద్దాం. వన్ ఆఫ్ ద అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. 40% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఏవి ఉంటాయంటే జనరల్గా ట్రై సెక్షన్, కోఆర్డినేట్ జామెట్రీలో కానీ, మెన్సురేషన్ కానీ, ప్రోగ్రెషన్స్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగే. ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్, స్టాటిస్టిక్స్ ఏవైతే మీన్, మీడియన్, మోడ్ ఉన్నాయో ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉంటాయి స్టూడెంట్స్. ఈజీగా మీకు ఏవైతే చదువుకున్నారో వాటి నుంచి ఉంటుంది. కాకపోతే 80 మార్క్స్కి 37 మార్క్స్ వెయిటేజ్ దీని నుంచి వస్తాయి. రీజనింగ్ అండ్ ప్రూఫ్. మీరు అడగొచ్చు, సార్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ 20% అని ఉంది కదా, ఏ క్వశ్చన్స్ ఇస్తారు సార్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని మీరు అడిగితే, ప్రూవ్ ఇర్రేషనల్ నంబర్ మనకి లాంగ్ ఆన్సర్లో మనకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో వస్తుంది, ఆర్ లాగరిథమ్స్లో వస్తుంది. ప్రూఫ్ అని ఇస్తారు. అండ్ 4 మార్క్స్లో ట్రిగ్నోమెట్రీలో మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అనేది మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇవన్నీ మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్ ద్వారా అడుగుతాము. అండ్ ఇంకోటి 2 మార్క్స్లో ఇలా అడుగుతారు. రాము సేస్ సో అండ్ సో ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, డూ యూ అగ్రీ విత్ రాము, గివ్ రీజన్ అండ్ ప్రూఫ్ అని అడుగుతాడు. సో ఇది రీజనింగ్ ప్రూఫ్లో ఇస్తారు. మీరు ఆన్సర్ మీకు తెలియకపోతే ఎస్ ఐ అగ్రీ విత్ రాము ఆర్ నో ఐ డోంట్ అగ్రీ విత్ రాము, ఈ విధంగా రాసిన మీకు మార్క్స్ వస్తాయి. ఇవన్నీ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అండర్ వస్తుంది స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. కమ్యూనికేషన్ అంటే ఏంటి సార్ అని మీరు అడిగితే, ఇప్పుడు మనము సెట్స్ చాప్టర్ చూసాం కదా, సెట్స్లో మనకి సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రూస్టర్ ఫామ్ ఈ విధంగా ఇచ్చేయన్నీ మనకి కమ్యూనికేషన్ అంటాము. అండ్ అలాగే స్టాటిస్టిక్స్లో రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అంటాం కదా, ఇలాంటివన్నీ కమ్యూనికేషన్ ఉంటుంది. 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది స్టూడెంట్స్. అండ్ ఇంకోటి కనెక్షన్ అంటే ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్ని కనెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెట్స్ తీసుకుంటే రైట్ ఆల్ సబ్సెట్ ఫర్ లాగరిథంలో ఇస్తారు. లాగరిథం అనేది రియల్ నెంబర్స్, ఇక్కడ సబ్సెట్స్ అనేది సెట్స్ చాప్టర్. ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకే చాప్టర్లో 2 కాన్సెప్ట్ని కనెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేషన్షిప్ ప్రాబ్లం మనకి పాలినామియల్స్లో చూస్తే రైట్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఇది కూడా కనెక్షన్ కింద వస్తుంది స్టూడెంట్స్. ఇలాంటి ప్రాబ్లం మనకి 15% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అంటే 14 మార్క్స్ వెయిటేజ్ ఇంక్లూడింగ్ చాయిస్. ఇక విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ వన్ ఆఫ్ ద అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం మీరు అడిగితే ఏ క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే, మనకి డయాగ్రామ్ అంటే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద గివెన్ సిచ్యువేషన్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 2 మార్క్స్లో అడుగుతారు అది. అండ్ మెయిన్గా గ్రాఫ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అండ్ కన్స్ట్రక్షన్, జనరల్గా కన్స్ట్రక్షన్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో వస్తాయి. సో 14 మార్క్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. అందుకనే కంపల్సరీ గ్రాఫ్ చెక్ చేసుకోండి, కన్స్ట్రక్షన్ చూసుకోండి, అండ్ ఈ డ్రా ద డయాగ్రామ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చూసుకోండి. సో నేను ఇవన్నిటి మీద తరోగా వీడియోస్ చేశాను స్టూడెంట్స్. ఒకవేళ చూడనట్టయితే లింక్ని ప్లేలిస్ట్లో పెడతాను. అన్ని మ్యాథమెటిక్స్ వీడియోలు ఒకటే దగ్గర ఉంటాయి, మీరు ఒకసారి గ్లాన్స్ చేసుకోండి. సో ఒక్కసారి చూసినాక మనము పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ మ్యాథ్స్లో ఏ విధంగా చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది మీకు చెప్తా. ఏ టైంలో ఏ సెక్షన్ ఎంత టైంలో రాయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 minutes వెరీ ఇంపార్టెంట్. మీ క్వశ్చన్ పేపర్ రాగానే మీరు ప్యానిక్ అవ్వకండి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ పేపర్లో మీకు నేర్చుకోని క్వశ్చన్స్ కూడా వచ్చినట్టే అనిపిస్తుంది,
కానీ యాక్చువల్లీ మీరు కూల్గా ఆలోచిస్తే ఏ ఫార్ములా అప్లై చేయాలి ఎలా అనేది చేయగలరు. సో ప్యానిక్ అవ్వకండి. కొంచెము పేపర్ రాగానే 1కి 2 సార్లు మీరు పేపర్ని చదవండి. సెక్షన్ 1లో ఏ ప్రాబ్లం వచ్చినాయి, సెక్షన్ 2లో ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది, సెక్షన్ 3లో చాయిస్లో ఏముంది, కన్స్ట్రక్షన్ ఏమొచ్చింది, గ్రాఫ్ ఏమొచ్చింది, ప్రూఫ్ ఏమొచ్చింది అని చూసుకోండి. తర్వాత ఏంటంటే అందులో ఐడెంటిఫై చేయండి, ఇందులో నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, లెంతీ క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ 6 మార్క్స్ చేయగలనా లేదా అని చూసుకున్నాక వెంటనే గాబరా పడిపోయి డోంట్ స్టార్ట్ ఇమీడియట్లీ స్టూడెంట్స్. ఓకే, టేక్ సమ్ టైం, 5 మినిట్స్ టైం తీసుకోండి. మనకి మంచి టైం, ఎనఫ్ టైం ఉంది. తర్వాత బెస్ట్ స్ట్రాటజీ నా సజెషన్ ఏంటంటే విచ్ ఎవర్ క్వశ్చన్ సెక్షన్స్ యూ నో ఫస్ట్ అటెంప్ట్ దట్. సార్ నాకు లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ సార్, 6లో 4 ఏ క్వశ్చన్స్ ఇచ్చినా చేస్తాను. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ గ్రాఫ్, గో హెడ్. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కన్స్ట్రక్షన్, గో హెడ్. కాకపోతే మీరు సెక్షన్ 3లో మినిమం 2-3 రాసాకనే మళ్ళీ సెక్షన్ 2కి వెళ్ళండి. సెక్షన్ 2లో మీకు పర్ఫెక్ట్గా 3-4 వస్తే అవి అటెంప్ట్ చేసి సెక్షన్ 1కి వెళ్ళండి. తర్వాత మీకు వచ్చినవి రాసి తర్వాత మళ్ళీ సెక్షన్ 3 అని పెట్టి క్వశ్చన్ నెంబర్ పెట్టి మీకు వచ్చినవి రాయండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే యూ ఈస్ వాట్ ఎవర్ యూ నో ఫస్ట్ అటెంప్ట్ ఇట్. కంప్లీట్లీ నోన్ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, డిఫికల్ట్ వన్స్ లేటర్ తర్వాత అటెంప్ట్ చేయండి. రిమెంబర్, ఎగ్జామినర్ కరెక్షన్ చేసే వ్యక్తి మీకు ఫార్ములాకి మార్క్స్ అలాట్ చేస్తారు, స్టెప్స్కి మార్క్స్ ఉంటాయి, మెథడ్కి మార్క్స్ ఉంటాయి. ఓన్లీ ఫైనల్ ఆన్సర్కి మాత్రమే మార్క్స్ ఉంటాయని అనుకోకండి. సో ఇవన్నీ స్టెప్స్కి ఇంపార్టెంట్, స్టెప్స్ ప్రకారం రాయండి. ఇంకో టిప్ ఏంటంటే స్టూడెంట్స్, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఇది చాలా మంది స్టూడెంట్స్ చేయరు, బిలో యావరేజ్ వాళ్ళు వచ్చినాయి రాస్తారు, మిగతాయి వదిలేస్తారు. అలా చేయకండి, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. సార్ నాకు రాకపోతే నేను ఎట్లా అటెంప్ట్ చేస్తాను సార్ మీరు అడగొచ్చు. రాకపోయినా ఆ రిలవెంట్ చాప్టర్లో ఏదైతే ఫార్ములా ఉందో ఆ క్వశ్చన్ రాయండి, ఫార్ములా రాయండి, హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ రాదు అనుకుందాం, ప్రూఫ్ అనేది రాదు, మీరు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో నుంచి క్వశ్చన్ ఆన్సర్ షీట్లో రాసుకోండి. దీనికి ఎల్హెచ్ఎస్ అని రాసుకోండి. అదే క్వశ్చన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కదా, ఎల్హెచ్ఎస్ అని రాసి ఎల్హెచ్ఎస్ రాయండి. సింపుల్గా కొన్ని రెసిప్రోకల్స్ ఐడెంటిటీస్ ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, సైన్ అయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ టాన్లో ఇస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా రాయండి, ఐడెంటిటీ రాయండి, రెసిప్రోకల్ రాయండి. తర్వాత ఒక 2 స్టెప్స్ ఏదైనా రాసి ఆర్హెచ్ఎస్ క్వశ్చన్లోనే ఉంటుంది, ఆర్హెచ్ఎస్ పెట్టండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాయండి. మళ్ళీ క్వశ్చనే రాయండి. మీకు ఏం రాదు అయినా మీరు పేపర్ని ప్రజెంట్ చేస్తున్నారు, మీకు మినిమం 2 మార్క్స్ వస్తాయి, టేక్ మై వర్డ్. కానీ ఫార్ములా రిలవెంట్ కొంచెం స్టెప్స్ వచ్చేటట్టు చూడండి. ఇలా ఈవెన్ సిమిలర్ ట్రయాంగిల్స్లో మీ జీవితంలో ఎప్పుడు చూడండి క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి, గివెన్ అని రాయండి. ఏంటి టు ప్రూఫ్ ఏమైతే కనుక్కోమన్నాడో అది కూడా క్వశ్చన్లో ఉంటుంది. డయాగ్రామ్ ఇస్తే డయాగ్రామ్ రాయండి. కొంచెం బీపీటీఎఫ్ తీరమా లేకుంటే ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ తీరమా అది అప్లై చేయండి, కొన్ని స్టెప్స్ వేయండి, ఫైనల్ ఎండ్స్ ప్రూవ్డ్ అని రాయండి. కానీ అటెంప్ట్ మాత్రం చేయండి, వదలద్దు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ అట్లీస్ట్ రైట్ గివెన్ డేటా అండ్ ఫార్ములా. ఈవెన్ ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ రాంగ్ కరెక్ట్ స్టెప్స్ కెన్ గివ్ మార్క్స్. ఇంకొక విషయం స్టూడెంట్స్, ఎందుకు అటెంప్ట్ చేయాలని స్పెసిఫిక్గా మీకు చెప్తున్నాను అంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ రాంగ్ ఉండొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అటెంప్ట్ చేస్తేనే వాటికి ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు అటెంప్ట్ చేయకుండా ఆ క్వశ్చన్ రాంగ్ అయితే మీకు ఉన్న మార్క్స్ కూడా రావు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇలాగే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డ్రా ద గివెన్ సిచ్యుయేషన్కి రాంగ్ అయితే క్వశ్చన్ ఇచ్చారు, ప్రతి విద్యార్థికి 2 మార్క్స్ అయితే ఫ్రీగా ఇచ్చేసారు, అంటే అటెంప్ట్ చేసిన వాళ్ళకి. అందుకనే ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ వర్డ్, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అన్నది. నెవర్ లీవ్ బ్లాంక్స్, రైటింగ్ సంథింగ్ కెన్ హెల్ప్ యూ స్కోర్ బెటర్. దట్స్ వాట్ ఐ టోల్డ్. ఇక్కడ టైం స్ట్రాటజీ చూసినట్టయితే మీరు ఫస్ట్ సెక్షన్ 3 అటెంప్ట్ చేస్తే మినిమం 50 మినిట్స్ అయితే ఇవ్వాలి. 45 to 50 మినిట్స్ మీరు సెక్షన్ 3కి ఇవ్వండి, ఎందుకంటే 4 క్వశ్చన్సే కాబట్టి అంత టైం అయితే పడుతుంది, 40 to 50 మినిట్స్. సెక్షన్ 2 ఇక్కడ మనకి 6 క్వశ్చన్స్ రాయటం ఉంటుంది కాబట్టి సేమ్ సెక్షన్ 3కి సెక్షన్ 2కి అంతే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, అంతే టైం ఇవ్వడం జరిగింది. సెక్షన్ 3 చిన్న క్వశ్చన్స్ కాబట్టి 30 మినిట్స్. మొత్తం చూస్తే ఇక్కడ మనకి 2 hours 10 minutes ఉంది. ఒక 5 మినిట్స్ మనకి క్వశ్చన్ పేపర్ చదువుకుంటే 2 hours 15 minutesలో అయిపోతుంది. 2.5 hour పార్ట్ ఏ కాబట్టి మిగతా 15 మినిట్స్ మీరు ఇది చెక్ చేసుకోండి, రీచెక్ ద ఆన్సర్స్, కంపల్సరీ రీచెక్ చేసుకోండి. ఎందుకంటున్నా అంటే 10% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ టేక్ ద క్వశ్చన్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 - 1 ఉంది,
కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పాయింట్. మీరు ఆవేశంలో తొందరలో -2 అని రాసుకుంటారు. అట్లా చిన్న చిన్న నెగెటివ్ క్యారీ చేసుకోకపోయినా ఆర్ ఏదైనా క్వశ్చన్లో చిన్న సింబల్ క్యారీ చేసుకోకపోయినా మీకు చేసిన ప్రొసీజర్ అంతా రాంగ్ అవుతుంది స్టూడెంట్స్. ఆ రీచెక్కింగ్కి లాస్ట్ 15 మినిట్స్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోసారి క్వశ్చన్ పేపర్లో నుంచి ఆన్సర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆన్సర్ తీసుకోండి, అంటే క్వశ్చన్ ఎంటర్ చేసుకోండి, తర్వాత ప్రొసీజర్ చేయండి. ఒక చిన్న మిస్టేక్ మే లీడ్ యూ టు కంప్లీట్ ఆన్సర్ రాంగ్. అండ్ స్టెప్స్కి మార్క్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా, ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అండ్ ఇంకో ఎగ్జామ్ అయిపోయాక క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ రాశారా, సెక్షన్ నెంబర్ కరెక్ట్ రాశారా అన్నది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ షుడ్ డన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆన్సర్ షీట్. చాలామంది ఆన్సర్ షీట్లో రాస్తుంటారు, క్వశ్చన్ పేపర్లో రాస్తుంటారు, లాస్ట్ పేజ్లో రాస్తారు. అలా చేయకండి. స్టాటిస్టిక్స్లో మీన్ అన్నప్పుడు ఏదైనా అడిషన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అక్కడే రైట్ సైడ్ ఒక మార్జిన్ కొట్టి రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్లో చేయండి, మీకు మార్క్స్ అలౌట్ అవుతుంది. డోంట్ డూ ఇన్ క్వశ్చన్ పేపర్, డూ క్యాలిక్యులేషన్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఆన్సర్ షీట్. మెయింటైన్ పేపర్ నీట్లీ, ఎక్కువ కొట్టేయటం లేకుండా చూసుకోండి. డోంట్ ఫర్గెట్ టు స్టాపిల్ గ్రాఫ్ పేపర్, ఎందుకంటే మ్యాథ్స్లో లాంగ్వేజెస్లో ఓన్లీ పార్ట్ బి ఉంది, ఇప్పుడు గ్రాఫ్ కూడా ఉంటుంది కాబట్టి గ్రాఫ్ బి పార్ట్ బి సబ్మిట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, నో ఓవర్ రైటింగ్. ఇంతకుముందు చెప్పాను కదా, ఓవర్ రైటింగ్ ఉండకుండా చూసుకోండి. పార్ట్ బిలో వచ్చినాయి రాయండి, 100% కాన్ఫిడెంట్ ఉంటేనే రాయండి, లాస్ట్ మూమెంట్లో రాయండి. అండ్ మెయిన్గా నీకు రాని అలాగే బ్లాంక్ వదలొద్దు, అటెంప్ట్ చేయండి, ఏనో బీనో సీనో ఏదో రాసి వచ్చేయండి. నెక్స్ట్, లాస్ట్లీ ఫార్ములాస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 మార్క్స్కి అయితే 1 మార్క్ విల్ బి అలాటెడ్ టు ద ఫార్ములా. రైట్ ఫార్ములా ఇన్ బాక్స్ అంటే మీరు ఎగ్జామినర్కి క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారు, ఐ నో ద ఫార్ములా, దిస్ ఇస్ ద ఫార్ములా షుడ్ బి అటెంప్టెడ్ ఫర్ దిస్ క్వశ్చన్ అని. ఫార్ములాస్ అండ్ కండిషన్ కంటైన్స్ మార్క్స్. కండిషన్స్ అంటే ఇప్పుడు మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో a1/a2 = b1/b2 = c1/c2 అనేది కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్ కాబట్టి అలాంటి కండిషన్ ఫార్ములాస్ తరోగా నేర్చుకోండి, ఎక్కడైతే అప్లికబుల్లో అక్కడ అటెంప్ట్ చేయండి. అండ్ లాస్ట్గా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామ్. డోంట్ వర్రీ, గివ్ యువర్ బెస్ట్, అన్ని అటెంప్ట్ చేయండి, పర్ఫెక్ట్గా రాయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.